హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రశ్ని వ్లాగ్. సో ఈరోజు అయితే ఒక సింపుల్ రెసిపీ మీతో షేర్ చేసుకోబోతున్నాను. రోజ్ మెరీ రైస్ విత్ క్యాష్యూ మష్రూమ్ గ్రేవీ. టేస్ట్ చాలా బాగుంటుంది. సింపుల్ రెసిపీ, తప్పకుండా ట్రై చేసేయండి. ముందుగా ఒక చిన్న కప్తో రైస్ బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా వాష్ చేసేసి ఒక అరగంట పాటు నానబెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని నూనె లేదా నెయ్యి 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. దీంట్లోనే ఆల్ స్పైస్ ప్లాంట్ ఆకులు ఉన్నాయి కాబట్టి నేను అవి యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 ఆకులు. మీరు దీని ప్లేస్లో బిర్యానీ ఆకు కూడా వేసుకోవచ్చు. ఆనియన్ బాగా ఫ్రై చేసుకోండి. ఒక ఆనియన్ తీసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక దీంట్లో ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. రోజ్మెరీ లీవ్స్ చాలా తక్కువ వేసుకుంటున్నాను, చాలా తక్కువ క్వాంటిటీ, సన్నగా చాప్ చేసి వేసుకోండి. మీరు కొంచెం వేసుకున్నా సరే రైస్ అంతా కూడా మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. మీరు కుక్ చేసేటప్పుడు అరోమా అనేది మీకు తెలుస్తుంది. ఎక్కువ క్వాంటిటీలో తీసుకోకూడదు, కొంచెం వేసుకోండి. రైస్ అంతా కూడా సరిపోతుంది. దీంట్లో ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటరు, అలాగే గ్రీన్ పీస్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేయటం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్ది. ఇప్పుడు ఇదంతా వేసుకున్నాక ఉప్పు అది చెక్ చేసుకున్నాక ఒక సిమ్లో పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూసారు కదా, రైస్ అయితే ఇక్కడ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక ప్యాకెట్ మష్రూమ్స్ తీసుకున్నాను. సన్నగా చాప్ చేసేసి వేడి నీళ్ళలో 1 నిమిషం పాటు వేసుకోండి. 1 నిమిషం పాటు వేడి నీళ్ళలో శుభ్రంగా వాష్ చేసిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కడాయి పెట్టుకొని నూనె కానీ నెయ్యి కానీ ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి. ఇందులోనే ముందుగా సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి, అలాగే 2-3 పచ్చిమిర్చి కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి. 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకున్నాక ఒక 2-3 ఉల్లిపాయలు సన్నగా చాప్ చేసినవి ఇందులో యాడ్ చేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ కూడా అందులో యాడ్ చేసేసుకోండి. అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, కరివేపాకు ఇవన్నీ కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు బాగా మగ్గించుకున్న తర్వాత దీంట్లో 1 కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కూరని ఉడకనివ్వండి. కూర కొంచెం ఉడికిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకుల్ని ముందుగానే పేస్ట్ చేసి వాటర్ కలిపి పెట్టుకున్నాను. ఆ పేస్ట్ అంతా కూడా కూర కుక్ అయిన తర్వాతే మనం ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ 1 నిమిషం పాటు కుక్ చేసుకుంటే మనకి క్యాష్యూ మష్రూమ్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఈ కూర అయితే చాలా బాగుంటుంది. రోటీస్లోకి బాగుంటుంది, అలాగే రైస్లోకి కూడా. మీరు కూడా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని విధంగా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.